హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ. నేను శంకర్ గౌడ్. ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర అంటే కేసీఆర్ ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్లో ఒక బస్సు యాత్ర మొదలుపెట్టిండు. ఈసారి ఆయన ఓటమి పాలైనప్పటి నుంచి ఆయనకు హెల్త్ సహకరించక నల్గొండ బహిరంగ సభ పెట్టిన తర్వాత నుంచి ఇక్కడ ఒక వ్యతిరేకత వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో ఆ బీఆర్ఎస్ను ఊపందుకోవడానికి కలిసికట్టుగా అందరితో మీటింగ్ పెట్టేసి అందరూ తెలంగాణ రాష్ట్రం అంతా పర్యటిద్దాము అని కేటీఆర్ ఒక సైడు, హరీష్ రావు ఒక సైడు, తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర చేయడము, తర్వాత ఉన్న కార్యకర్తలతో సహా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంది, మనం వెనక్కి ఎందుకు తగ్గాలి, మనము ముందుకు పోదాము, నా హెల్త్ బాగలేదని కాదు సహకరిస్తుంది, నేను బస్సు యాత్ర చేస్తానేసి ఇక్కడ బీజేపీని కాంట్రవర్ట్ చేసుకుంటా, కాంగ్రెస్ను కాంట్రవర్ట్ చేసుకుంటా ఆయన బస్సు యాత్ర మొదలుపెట్టడము, తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు సీట్లు తీసుకురావడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేయడము, ఆ ప్రయత్నాలతో సహా అందరినీ నమ్మించడము, మసిబూసి మారడిగాయ చేయడము, తర్వాత ఈయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఈ అసభ్య పదజాలాలతో ఇంకా ఆయన మాట్లాడి ఆయన స్టార్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎట్లా అంటే ఒక ముదిరిపోయిన బెండకాయ ఎట్లా అయిపోతుంది, ఆయన అసభ్య పదజాలం మీద అట్లా ముదిరిపోయిన తర్వాత ఈరోజు తెలంగాణ ప్రజలు గెలిపించుకున్న రేవంత్ రెడ్డిని పదే పదే విమర్శిస్తున్నాడు. ఒక సీఎం ఉండి ఇట్లా మాట్లాడవచ్చా, ఒక సీఎం ఉండి, మరి నువ్వు సీఎం ఉన్నప్పుడు నువ్వు మాట్లాడలేదా? ఈ రకమైన మాటలు తెలంగాణ ప్రజల ముందు మీరు వినిపించలేదా? మీరు విన్నయిగాక ఆంధ్ర రాష్ట్రానికి అదొక క్యాన్సర్ లాగా పాకలేదా? తర్వాత ఈరోజు అసభ్య పదజాలాలు నీతోటే స్టార్ట్ అయినాయని తెలంగాణ ప్రజలు చెప్పినా కానీ నువ్వు ఓడిపోయిన తర్వాత తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ని గెలిపించుకున్నాక ఈరోజు అతిరథ మహారథులు లేక ఢిల్లీ నుంచి బీజేపీకి మొత్తం తెలంగాణ రాష్ట్రం పర్యటించడము, మోదీ గారు రావడము, ప్రైమ్ మినిస్టరు అమిత్ షా గారు రావడము, కేంద్ర హోంశాఖ మంత్రులు, తర్వాత నడ్డా గారు రావడము, తర్వాత ఇలాంటి అంతా లోకల్గిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బహిరంగ సభలు, కార్నాల్ షోలు, తర్వాత ఇట్లాంటివన్నీ వీళ్ళు ఎలా చేసిండ్రో కాంగ్రెస్ వాళ్ళకిన ఇక్కడ ప్రియాంక గాంధీ రావడము, తర్వాత రాహుల్ గాంధీ రావడము, తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేలు కార్యకర్తలందరూ కలిసి తర్వాత బీఆర్ఎస్లో ఈ ముగ్గురు దూసుకుపోవడంతో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండి తెలంగాణ ప్రజలకు ఏ విధంగా లాభదాయకమవుతుంది ఆలోచన చేద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది కాబట్టి మూడోసారి రావచ్చు, రాకపోవచ్చు, వస్తే మాత్రం 400 సీట్లు రావాలి అంటున్నది. అది 400 వస్తాయా రావా భారతదేశం అంతా చూద్దాం. అయినా సౌత్లో మొత్తం ఏంటంటే కొన్ని సీట్లు రాకపోవడము అనేది ప్రతి ప్రజలకి ఆల్రెడీ 100%గా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర చీలిపోతాయి, తెలంగాణలో చీలిపోతాయి, కేరళలో లేవు వీళ్ళకు, తమిళనాడులో లేవు వీళ్ళకు, కర్ణాటకలో లేవు వీళ్ళకు, అయినా పర్వాలేదు 543 ఎంపీ సీట్లున్నా మాకు 400 సీట్లు వస్తాయి. ఈ 400 సీట్లు వస్తే ముస్లిం రిజర్వేషన్లు మొత్తం క్యాన్సిల్ చేస్తాము, తర్వాత ఒక్బోర్డ్ ల్యాండ్ అన్ని మొత్తము గవర్నమెంట్ తన పరిపాలన తీసుకుంటాము అనే విధానంలో అందరికీ నానా రకాలుగా ఇవి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఈ అతిరథ మహారాజులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మీద పడి తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకుందాము, తర్వాత బీఆర్ఎస్ ఎట్లా ఓడిపోయిందో కాంగ్రెస్ని ఎట్లా మెజారిటీ వచ్చేస్తే రేపటి రోజున మరి దీన్ని ఏ విధంగా కైవసం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇది బీజేపీ పార్టీ. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏంటి అంటే అరే పదే పదే ప్రజలు ఓడిపోయిన తర్వాత మేము ఓటమి పాలైపోయినాము, మేము ఎక్కడ అధికారంలో 10 ఏళ్ళు ఉన్న తర్వాత మేము అనధికారికంగా ఎప్పుడు చేశాము, ఏ తప్పు చేశాము, అసలు ఏ విలేజ్లో తప్పు జరిగింది, తర్వాత రాష్ట్రం అంతా పర్యటించలేదా, లేకపోతే పర్యటించినప్పుడు మాకు ప్రజలు ఎందుకు ఓటమి పాలు చేశారు, తర్వాత తెలంగాణలో మొత్తం ఎక్కడైనా పర్లేదు వీళ్ళు తిరిగిందా తిరగలేదా, ప్రజలు ఎందుకు ఓడగొట్టిరు వాళ్ళకి అర్థం కాకుండా ఇప్పటికీ వాళ్ళ భ్రమ ఏంటిదంటే మేము ఇంకా అధికారంలో ఉన్నట్టుగా, మేము పవర్లో ఉన్నట్టుగా ఈ ఫీలింగ్ అనేది బీఆర్ఎస్కు ఉంది. భారతీయ జనతా పార్టీ ఏమో రాష్ట్రం కైవసం చేసుకుంటా ఉంటుంది, ఇది ఓడిపోయిన తర్వాత ప్రజలను కాదని కాంగ్రెస్ను కాదని
దీనికి భ్రమ ఒకటి ఉన్నది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నదంటే, మేము అధికారంలో మాకు ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చారు, మేము 5 నెలలు అయిపోయింది, మా మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ చేసిన తర్వాత ఈ మేనిఫెస్టోను ఇంకొకటి ఉన్నది, లాస్ట్ 5 చేశాము, ఆ 5లో రుణమాఫీ అనేది ఆగస్టు 15 వరకు చేస్తా అంటున్నారు, 15 ఆగస్టు వరకు. మరి వీళ్ళు ఏమంటున్నారు పదే పదే, ఒక ఆయన ఏమంటారు సీసపద్యం రాసుకొని మొత్తం రాజీనామా చేస్తుంటాడు. ఏం రాజీనామా చేస్తాడు? రాజీనామా ఒక టర్మ్స్ అండ్ కండిషను ప్రొపర్మా అనేది ఒక స్పీకర్ దగ్గర ఉంటుంది. అప్పుడు నువ్వు చేయాలనుకున్నప్పుడు మాట మీద ఉంటే సత్యచంద్రన్ తమిళ్లాగా ఉండి ఆయనగిన 15 ఆగస్టు చేస్తే నువ్వు అప్పుడు నీ ప్రొపర్మా ప్రకారం పర్మిషన్ తీసుకొని నువ్వు రాజీనామా చేసి అసలు యాక్చువల్గా అసెంబ్లీలో సమర్పించాలి. అప్పుడు స్పీకర్ దాన్ని ఏం చేస్తాడు, కరెక్ట్గా రైట్ మీ దాన్ని ఏం చేస్తారంటే నిన్ను రాజీనామా పత్రం కింద ఆమోదం పొందుతావు. కాబట్టి నువ్వు రాజీనామా చేస్తావా, రాజీనామా చేయకముందు ఇలాంటి అరాచకాల, అధికారం లేకుండా ఇట్లా మాట్లాడడమా, ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఒక పాటు, కాంగ్రెస్ ఒక పాటు, తర్వాత బీఆర్ఎస్, అంటే ఇవన్నీ వాటి చూస్తుంటే తెలంగాణ ప్రజలను ఏంటంటే వాగ్దానాలతో మోసం చేస్తున్నారు. అసలు ఈ రోజులలో మొత్తం ఏంది, ఒక యూత్కు ఛాన్స్ ఇస్తలేరు, ఒక యూత్కు రావడానికి ఛాన్స్ ఇస్తలేరు. కేవలం ఏంటంటే మీరు ఈరోజు కాంగ్రెస్ అయినా, తర్వాత బీఆర్ఎస్ అయిపోయినా, తర్వాత ఇంకా కుటుంబ పరిపాలనగా బీఆర్ఎస్ చేసి ఇది ఒక పెద్ద స్టేట్ లెవెల్లో మొత్తము ఒక ఘనకార్యం చేసినట్టు ఇలా ఫీలింగు. తర్వాత వీళ్ళన్ని తప్పుల తడకలు ఈరోజు చేసిన 10 ఏళ్ళలో ఒక్కొక్కటి అన్నీ బయటపడతా ఉన్నాయి. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ బయటపడ్డది, సారదందా బయటపడిపోయింది, తర్వాత సంతోష్రావు ల్యాండ్ దంతా బయటపడిపోయింది, హరీష్ రావు దాన్ని బయటపడిపోయింది, కేటీఆర్ దంతా బయటపడిపోయింది, కేసీఆర్ దంతా బయటపడి, ఎందుకు అందరికీ ఇల్లు పామౌదులు 2014లో వీళ్ళ స్థానికంగా వీళ్ళు ఏ విధంగా ఉండే, వీళ్ళ ఎన్నికల అఫిడవిట్ ఏముంది, ఆ అఫిడవిట్కి మించి ఈరోజు వీళ్ళకి ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎవరిని ముంచిండ్రు అంటే నియంత పాలన చేసి ప్రజల గురించి ఆలోచన చేయకుండా, ప్రజల తీర్పు తీసుకోకుండా, ప్రజల అప్రూవల్ తీసుకోకుండా, చట్టసభల్లో పెట్టకుండా సంపాదించుకున్న ఘనత వీళ్ళది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ పార్టీలు మొత్తం ఇంకా దూసుకుపోవడంతో రాజకీయ పరంగా వంశధారకుడు తీసుకొచ్చినట్టుగా ఈరోజు తండ్రి కొడుకు మనవడు మనవరాలు ఇలాగనే జరిగిపోతున్నది. చూసుకుంటే బేసిక్గా మొత్తం ఈ కుటుంబ పరిపాలన అన్ని విధంగా. కానీ అది కాదు, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే మన స్టేట్కు ఈ డబ్బుతో కూడిన వ్యవహారం ఉండకూడదు. కేవలం ప్రజలు వాళ్ళ వజ్రాయుధమే ఓటక్కు, ఆ ఓటక్కును సరైన నాయకునికి ఓటేసుకోవాలి. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదే, తర్వాత భారతదేశ ప్రజలకి ఒకటి ఏంటిదంటే, మీరందరూ కలిసి మీ వజ్రాయుధమే మీ ఓటక్కును మీరు వినియోగించుకోవాలి. తర్వాత ఇది కేవలము ఏంటంటే మనకు సరి అయిన నాయకుడు కావాలి, ఆ నాయకుడు వస్తే మన రాష్ట్రము మన దేశము బాగుపడుతుందా ఆచిచూచి ఓటేయగలరు. కాబట్టి వీళ్ళు ఏంటంటే కోట్లు ఖర్చు పెట్టి రేపు ఓటు 13 తారీఖు ఉన్న తర్వాత రేపు 12 తారీఖు రోజు ఏం చేస్తున్నారంటే బాగా మద్యము పంచడానికి వచ్చేస్తారు, డబ్బులు పంచడానికి వస్తారు. కాబట్టి ఈ డబ్బుకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, మద్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మన రాష్ట్రం బాగుపడాలంటే మన నాయకుడి గురించి కరెక్ట్గా సెలక్షన్ చేసుకొని మన నాయకుడు మనకు బాగుపరుస్తాడు, ఇతని ద్వారా మనం బాగుపడతామనే నాయకునికి మాత్రమే ఓటేయగలరు. కాబట్టి ఇంకొకటి, తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, ఎవరైనా భారతదేశ ప్రజలైనా పర్లేదు, ఈడ మన 9 టీవీ అని ఉంటుంది. ఈ మన 9 టీవీ చూడని వాళ్ళు అగర్ క్లిక్ చేయకుండా తర్వాత కంటిన్యూగా చూసేవాళ్ళు మన 9 టీవీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి. ఎందుకంటే తెలిసి తెలియక ఏదైనా పొరపాటు జరిగినా ఐఎమ్ వెరీ వెరీ సారీ. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే భారతదేశమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, మనకు కావాల్సిన నాయకులు ఈరోజు యూత్కి రావాలి ఖచ్చితంగా. కలకాలం ఎప్పుడు ఎల్లకాలము వీళ్ళే ఉండడానికి వీల్లేదు రాజకీయ నాయకంగా. ఎందుకంటే అది ఎవరి సొత్తు కాదు, ఎవరి జాగిరి కాదు. ఎందుకంటే మీకు తెలివైన దేవుడు ఒకటి ఏంటంటే మీకు తెలివితేటలు ఇచ్చాడు. ఆ తెలివితేటలను ప్రజల గురించి, ప్రజలు డెవలప్ కావడానికి మీరు తప్పకుండా రాష్ట్ర పర్యటన మొత్తం ఎక్కడున్నా మీరు గెలిచి మంచి నాయకుడుగా
నిరూపించుకొని రేపు కరెక్ట్గా ఎమ్మెల్యేగా గెలిచినా, రేపు ఉప ఎన్నికలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యేగా అయినా, తర్వాత పార్లమెంటుగా అయినా మంచి నాయకుడిగా ప్రజల గురించి ఒక మంచి గెలిచి ఈ డెవలప్మెంట్ అంతా ఒక బహుమతిగా ఇవ్వగలరని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా మన 90 తరపున చెప్తున్నా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇందులోకు ఇప్పటిదాకా మీకు ఓవరాల్గా చెప్పడం ఏంటిదంటే పార్టీ పరంగా బీజేపీ పార్టీ గురించి చెప్పా, బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పా, తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పా. 2 జాతీయ పార్టీలు, ఒక టీఆర్ఎస్ పార్టీ టు బీఆర్ఎస్ పార్టీ. ఇది జాతీయ పార్టీ కాకుండా లాస్ట్ చివరికి ఇది ఒక పార్టీగా ఇక్కడే మిగిలిపోయింది టీఆర్ఎస్గా. అయినా బీఆర్ఎస్గా మరి వాళ్ళు ఇంకా అసలు ఇది ఇక్కడే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందా, లేకపోతే రేపు కేంద్రంలోకి వెళ్తారా? కాబట్టి ఇది ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళను. కానీ మనకు కావాల్సిన మన రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి తప్ప ఎవరు ఏం చేసుకున్నా మనకు సంబంధం లేదు. ఈ కోట్ల రూపాయలతోటి ఎలక్షన్ను ఆట ఆడుకుంటున్నారు. ఈ డబ్బుతో వ్యవహారం మంచిది కాదు, ఈ మద్యంతో వ్యవహారం మంచిది కాదు. రాష్ట్ర ప్రజలను ఆలోచన చేసి ఓటుకు మాత్రం అమ్ముడుపోకండి. దయచేసి ఓటుకు మాత్రం అమ్ముడుపోవద్దు. రేపు మన ఓటును మన వజ్రాయుధాన్ని, రేపు మనము ఓటును మన దగ్గర డబ్బులు ఇచ్చిన తర్వాత రేపు మనకేదో అవసరం వచ్చినప్పుడు తిరిగి అతని దగ్గరికి వెళ్తే అతను ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు ఫ్రీగా వేశారా ఓటు, నేను డబ్బులు ఇచ్చుకున్నా అనే అదొక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తారు. కాబట్టి దయచేసి ఓటును మాత్రం డబ్బుతో కొనకూడదు, మద్యము తీసుకోకూడదు. మనకు కావలసిన మంచి నాయకుని మీరు గుర్తింపు చేసి ఖచ్చితంగా గెలిపించుకొని మీ రాష్ట్రాన్ని, మీ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్లో ఒక ఎవరు మన ప్రీవియస్ పార్టీ బీఆర్ఎస్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమన్నాడంటే ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర నేటితో క్లోజ్ అంటున్నాడు. మరి అదేంటి, ఆయన ఏం చేసిండు, ఏం కథ, ఎవరి గురించి చేసిండు? ఈ బీఆర్ఎస్ఏ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు లేదు, ఇంతకు ముందు ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఎంపీలు అయితే రేపు లోక్సభకు పోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈయనకి ఎక్కడా లేదు. ఉన్న 39 మందిలా ఒకటి ఉప ఎన్నిక వచ్చింది, అమ్మాయి చనిపోవడం వల్ల లాస్యనందిత కంటోన్మెంట్ ఏరియా. తర్వాత ఇప్పుడు ఉన్న 38 మందిలో ఒక 5-6 మంది ఆల్రెడీ కాంగ్రెస్లో గేట్లు ఓపెన్ చేసిర్రు, తర్వాత కొందరు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వీళ్ళతో ఏం చేస్తారు? వీళ్ళకి మిత్రపక్షం ఎవరున్నారు? ఒకప్పుడు బీజేపీ అనుకున్నారు, తర్వాత ఎంఐఎం అనుకున్నారు, అవన్నీ కాంగ్రెస్కే సపోర్ట్ ఉన్నాయి. తర్వాత వీళ్ళ తెలంగాణలో వీళ్ళ ఓట్లతోటి అసెంబ్లీకి రావాల్సింది తప్ప ఏమీ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకు మెజారిటీ లేదు కాబట్టి. తర్వాత ఇప్పుడు ఏమంటాడు, మాకు 17 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, ఒక సీట్ అక్కడ పోతుందేమో లాస్ట్కి వస్తే, ఏది ఎంఐఎం. మరి ఇంకా 16 సీట్లలో మాకు 12-13 సీట్లు వస్తాయని విర్రవీగుతూ అధికారం లేకున్నా వీళ్ళ సీట్లతో ఈయన బస్సు యాత్ర చేసిండు. అల్లుడు ఒకటి చేసిండు, కొడుకు ఒకటి చేసిండు, తండ్రి ఒకటి చేసిండు. మరి వీళ్ళకి గెలిస్తే ఎక్కడ పనికిస్తాయి? ఈ సీట్లు ఎక్కడ తెలంగాణకి పనికిరావు. తర్వాత ఇంకేముంది, రేపు పోయినా కానీ మోడీ గారికి రాయబారం చేసి అమ్ముకోవాల్సిందే, ఎందుకంటే కవిత గారు రిలీజ్ చేసుకోవడానికి తప్ప. ఇది కేంద్రంలోనే ఈ పనికిరాని సీట్లే, ఈడ పనికిరాని సీట్లే. తెలంగాణనే గెలవకుండా తెలంగాణలో చెల్లని ఈ రూపాయి రేపు ఢిల్లీలో ఎట్లా వెళ్తుంది పార్లమెంటులా అని ఇది తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. చెప్పండి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, రేపు మీరు ఇంత సీనియర్ నాయకున్న తర్వాత మీ బస్సు యాత్రతో ఏం ఒరిగింది, ఏం చేసిండ్రు? కొందరికి ఆ బస్సు యాత్రలో దెబ్బలు తగలడము, యాక్సిడెంట్లు కావడము, కార్లు గుద్దుకోవడము, ఇంతకుముందు 7 సభలు పెట్టిన ఒక హోంగార్డు చావడము, తర్వాత ఒక బస్సు యాక్సిడెంట్ కావడము, పంక్చర్ కావడము, ఇట్లాంటి నష్టపరిహారము అన్నప్పుడు ఒక టైం సహకరించినప్పుడు, ప్రజలు సహకరించినప్పుడు, తర్వాత ఈ ప్రకృతి సహకరించినప్పుడు ఇటువంటివి చేసి నువ్వేమీ లాభం లేదు. లాస్ట్కి వచ్చి నీకున్నది ఏంటిదంటే 16 రోజుల పాటు 13 లోకసభ సెగ్మెంట్ల పరిధిలో ప్రచారం. అంటే నువ్వు 16 రోజుల పాటు 13 లోకసభల సెగ్మెంట్ల పరిధిలో ప్రచారం చేసినావు. అది ఎంతవరకు కరెక్టు? నీ సెగ్మెంట్లు రేపు ఏదన్నా ప్రజలకు అవసరం వచ్చిందా? ఒక్కసారి మనం అందులోకి వెళ్దాం. తర్వాత చివరి రోజు సిరిసిల్ల సిద్దిపేటలో రోడ్డు షోలో ముగింపు. చివరి రోజు సిరిసిల్ల సిద్దిపేటలో రోడ్డు షోలతో మొత్తం మీది కంప్లీట్ అయిపోయినాక ముగింపు అంటున్నావు. రైట్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీ విధానాలే టార్గెట్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీ విధానాలే టార్గెట్.
నీకు కాంగ్రెస్లో ప్రజలు వాళ్ళని గెలిపించరు, నీకు ఏముంది ఇలా ప్రభుత్వ వైఫల్యాలు ఏమీ లేదు అని గాలి మాటలు మాట్లాడొద్దు. ఒక ఏజ్ పరంగా ఒక తెలివి పరంగా మాట్లాడండి, రాజకీయ అవగాహన ఉన్నట్టుగా. ఇది ప్రజలకినా అందరికీ అర్థమవుతుంది. ఈ రోజులలో ఇది బ్రహ్మ విద్య కాదు, నీ రాజకీయం ఇది రాజయోగం కాదు, ప్రజాస్వామ్యం. ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలకు అనుకూలంగా రాజకీయం గురించి నానా రకాలుగా అందరికీ తెలుసు. నీ ఒక చదువుకోని వాళ్ళకు మాత్రమే కొందరికి రాజకీయ అవగాహన ఉండదు, వాళ్ళకు తెలియదు. నీ ఎంబడి పిచ్చిగా వాళ్ళ ఎంబడి రావడము, ప్రచారాలు చేయడము, నీ దగ్గర డబ్బులు అడుక్కోవడము, బీర్లు తాగడము, బిర్యానీలు తినడము తప్ప నీకు ఏదైతే కొన్ని నీ కొడుకు నీ అల్లునికి నీకు తర్వాత జగదీశ్వర్ రెడ్డికి వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని అమ్ముడు పోయే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ విధవలకి ఏం పరిపాటు ఏం లేదు, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేదు. నిరుద్యోగ సమస్యతో ఒక ఛానల్ పెట్టుకొని ఆ తమ్లెళ్లతో పార్టీని మిస్యూజ్ చేస్తున్నారు, తర్వాత ప్రజలను మిస్యూజ్ చేస్తున్నారు, తర్వాత మాటలను మిస్యూజ్ చేస్తున్నారు. ఈ అడ్డగోలుగా మాటలు అవి ఎట్లా మాట్లాడతారంటే హడ్డంగా దొరికిపోయిండు, నిలువున దొరికిపోయిండు, అయిపోయింది. తర్వాత ఓటుకు నోట్ల లోపలది. ప్రతిదానికి ఒక విధి విధానం ఉంటుంది, రేపు చట్టం ఉంటుంది, న్యాయం ఉంటుంది. పోలీస్ అన్నప్పుడు విచారణ చేస్తారు, కోర్టు అన్నప్పుడు న్యాయం చేస్తుంది. ఈ పనికి మళ్ళీ మాటలతోటి నీ యూట్యూబ్ ఛానల్ ఒక 2-3 విధవాళ్ళు ఉన్నారు, వాడు మాట్లాడతారు. ఈ మధ్యన వాళ్ళకి ఏంటంటే మీరు డబ్బులు కావాలనుకొని ఇచ్చినారు, మీకు బెనిఫిట్ అయ్యేటట్టుగా, మీ పార్టీకి ఏదో లభ్యదాయకం అయ్యేటట్టుగా, ప్రజలు నమ్మేటట్టుగా. తెలివి లేనోడు నమ్ముతారు తప్ప తెలివైనోడు ఎవడు నమ్మద్దంటే. రేపు టైం బాగుండి పార్లమెంట్ ఎలక్షన్ల రిజల్ట్ జూన్ 4 తర్వాత ఎవడైనా పర్లేదు అధికారంలోకి. ఏ తప్పుడు పనులు ఎవరు చేసినా చట్టము తన పని తను చేస్తుంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఉంది. తర్వాత రేపు ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి. కొంచెం ఓపిక పట్టిపోతే అన్నీ చాలా బ్రహ్మాండంగా సాల్వ్ అయిపోతాయి ఒక్కొక్కటి. కాబట్టి ఈ విషయంలో ఈ వైఫల్యాల గురించి బీజేపీ విధానాలే టార్గెట్. బీజేపీ ఏం చేయగలుగుతావు? ఇక్కడికి వెళ్ళి ఏమైనా వస్తే అక్కడ ఇస్తావు, కానీ నువ్వు రానప్పుడు అయిపోయింది. ఇక్కడ నీకు తెలంగాణ ప్రజలు సహకరించలేదు, అక్కడ బీజేపీ సహకరించదు, కాంగ్రెస్ సహకరించదు, అంటే జీరో, న్యూట్రల్ అయిపోతావు. ఒక బండికి ఒక గేర్ దండ ఉంటే 4 గేర్లు ఉంటాయి, ఒక రివర్స్ గేర్ ఉంటుంది. కాబట్టి నీకు ఎక్కడ తిరిగినా మళ్ళీ లాస్ట్కి వచ్చేసి న్యూట్రలే. అంటే నువ్వు దేశమంతా తిరిగినా, తెలంగాణ రాష్ట్రం తిరిగి ఒక ఆర్టీసీ బస్సు ఎంత తిరిగినా లాస్ట్ ఎక్కడ పోతుంది? ట్రిప్పులన్నీ అయిపోయిన తర్వాత ఏడికి పోవాలి? అది డిపోకు పోతుంది. నువ్వు గిన మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. ఏ అధికారం ఉందో దానికే రైట్ ఉంటుంది. కాబట్టి నీకు ఏది ఉండదు. తర్వాత ఈ రోడ్ షోలతో పలు సెగ్మెంట్లలో కేసీఆర్ హరీష్ రావు ప్రచారం, నీ అల్లుడు ప్రచారం చేసినా, నువ్వు ప్రచారం చేసినా జరిగేది ఏమీ లేదు, ఒరిగేదిగినా ఏం లేదు అని క్లియర్గా తెలుస్తున్నది, అర్థమవుతుంది. ఆ తెలంగాణ ప్రజలు క్లారిటీగా ఇచ్చారు. తర్వాత ఈ ప్రింట్ మీడియాలో మీ గురించి స్టేట్మెంట్ కింద వచ్చింది, దాన్ని మాత్రమే చదివి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నేను సొంతంగా ఏమి క్రియేట్ చేస్తలేను. ఇది ఆలోచన చేయండి. 8 నుంచి 12 సీట్లలో గెలుస్తామనే ధీమలో బీఆర్ఎస్ ఎక్కడున్నాయి? నువ్వు 12 అంటావు, కాంగ్రెస్ 14 అంటది, రేపు బీజేపీ 14 అంటది. 14, 28 నీవు ఒక 12, అర్థమవుతుంది. 40 సీట్లు అంటారు. అక్కడ ఉన్నాయే 17 సీట్లు. ఒకటి ఆయన ఎంఐఎం ఆయన గుంజుకపోతే ఉన్నాయి 16 సీట్లు. మీకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? కొంచెమన్నా ప్రజల ముంగల మాట్లాడినాక సిగ్గుండాలా? మీరు చట్టానికి నిజంగా చెప్పాలనుకుంటే మీరు చేసిన తప్పుల తడకకు 3వ సారి గెలిచే అవకాశాన్ని కోల్పోయారు బీఆర్ఎస్. కాబట్టి ఎవరికైనా మీకు మాత్రం సీట్లు రావడం చాలా కష్టం. అతి తొందరలోనే ఈ మధ్యన మీకు తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. ఏమొచ్చినాయి మీకు? గెలుపు వాళ్ళదా మీదా? మరి వాళ్ళకు అవసరం ఉంది ఎంపీ సీట్లు, మీకు వచ్చి ఏం చేసుకుంటావు? అవి తీసుకొని ఏం చేస్తావు? మళ్ళీ వచ్చి అధికారంలోకి వస్తావా? మళ్ళీ వచ్చి పోని రేపు అవిశ్వాస తీర్మానం పెడతావా? చెప్పు. కాంగ్రెస్ని ఏమన్నా చేయాలని ఉందా? అన్నీ బట్టి నీ భ్రమ అంతే, కేవలం పైసా ఉన్న భ్రమ. ప్రజలను మోసం చేసిన పైసా చాలా ఉంది మీ దగ్గర. ఆ పైసతోటి మీరు ఏం చేస్తున్నారు అంటే డబ్బు టేస్ట్ దొరికిపోయింది, ఎలా సంపాదించాలో. అధికారం పోగానే కోలుకుంటలేరు, ఓపిక పట్టలేకపోతున్నారు, ముఖంలో కళ లేకుండా అయిపోయింది. లాస్ట్కి వస్తే అధికారం పోగానే ఎవడు వినడం లేదు. లాస్ట్కి వస్తే కార్ల దగ్గరికి పోతున్నారు, ఆటోల దగ్గరికి పోతున్నారు, బస్సుల దగ్గరికి పోతున్నారు, ఈ మధ్యన మొత్తం కూరగాయల దగ్గరికి పోతున్నారు. మిడిమిడి జ్ఞానంతో మీరు చేసే పనులతోటి ఏం చేస్తున్నారు అంటే 8 నుంచి 12 సీట్లు గెలుస్తామనే ధీమలో బీఆర్ఎస్ మొత్తం తెలంగాణ అంతా అల్లుడు కొడుకు తండ్రి ముగ్గురు కలిసి బస్సు యాత్ర మొదలుపెట్టారు.
నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియా సమావేశం. ఏం సమావేశం పెడతావు? ఇవాళ 6 గంటలకు బియ్యం పోస్తుంది ఎన్నికల కమిషన్. అయిపోయింది మీ ప్రచారాలు మొత్తం టోటల్ కొలాప్స్. రేపు ఒక్కరోజు ప్రతి బూతులు మొత్తం ఓపెన్ అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా రేపు అంతా సెట్ చేసుకొని ఎల్లుండి మార్నింగ్ ఎలక్షన్స్ అయిపోయింది. ఇంకా రేపు మీరు చేసేది ఏముంది? అసెంబ్లీకి రాకపోతురి.